నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నాకు ఇటీవల చాలా కేసులు వస్తున్నాయి డైవర్స్ మీద. డైవర్స్, విడాకులు, భార్య భర్తల మధ్య ఏవైనా గొడవలైతే వాళ్ళకి ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా సంసారాన్ని చేసుకోవాలి తప్ప ఏదైనా కూడా గొడవలు వాళ్ళ ఇంటి మట్టుకే ఉండాలి. 4 గోడల మధ్యనే గొడవల్ని సర్దుకుపోవాల్సిందే. ఆ గొడవల్ని చిలికి గాలివానలాగా బయటికి దాకా స్ప్రెడ్ అవ్వకూడదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి. మీరు చిన్న చిన్న గొడవల వల్ల పక్కన పిల్లల్ని గ్రహించట్లేదు. మీరు పిల్లల్ని పక్కన పెట్టేసి మీరు కొట్టుకోవడం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమైంది, కోర్టు దాకా వెళ్తున్నారు, కోర్టులో విడాకులు వేసేసుకుంటారు. నాకు డైవర్స్ కావాలి, కానీ నా పిల్లలు కావాలంటది ఈమె భార్య. పిల్లలు కావాలంటున్నావు, బానే ఉంది. మరి మెయింటెనెన్స్ ఎవరిస్తారు? పిల్లవాడు ఎడ్యుకేషన్ ఎవరిస్తారు? మళ్ళీ నీ ఎక్స్ హస్బెండే కావాలా? నీ హస్బెండే మళ్ళీ నీకు ఇవ్వాలా మెయింటెనెన్స్? మళ్ళీ అతను కూడా మరి భార్యని మాట విని సర్దుకుపోయి ఉంటే అతను ప్రాబ్లం ఉండేది కాదు కదా. కొడుకు యొక్క ఇన్ఫ్లుయెన్స్, కొడుకు యొక్కతో మమకారం అని ఉండేది కదా, అభిమానం. అదే అర్థం చేసుకోకపోతే ఎట్లా? అతను కూడా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ అయినప్పుడు ఇద్దరు సర్దుకుపోవాలి. రేపు పొద్దున మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు కానీ పిల్లల ఫ్యూచర్ గురించి మీరు ఎవరు ఆలోచించట్లే. రేపు పొద్దున మనం విడిపోతే మన పిల్లల భవిష్యత్తు ఏమిటి? రేపు పొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మీ అమ్మాయి మీ అమ్మాయి అంటే మీ నాన్న ఏది, వాళ్ళ ఏరియాని స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, పెళ్లిళ్ళలో కానీ ఇవన్నీ ఈ టాపిక్స్ రావా? అడగరా వాళ్ళు? అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? సరే, ఆ విషయం పక్కన పెడదాం. రెండోది, సరే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, కోర్టులో కేసులు వేసుకుంటారు, అంతా బాగానే ఉంది. ఇతనికైనా తండ్రికైనా పిల్లవాడిని చూడాలనిపిస్తుంది. పేరెంటల్ విజిట్స్ అని పెడతారు కోర్టులో. విజిట్ ఉంటుంది కదా, ఎవ్రీ 3 months కో 6 months కో పెడతారు. ఆ విజిట్ అవర్స్ లో 2 hours 3 hours పెడతారు. విజిట్ అవర్స్ లో పెట్టినప్పుడు పిల్లవాడిని తల్లి, ఇప్పుడు జనరల్ గా పిల్లలు 15 years వరకు తల్లి దగ్గరే ఉంటుంది, అది చట్టంలోనే ఉంది. అది అంతేగాని నువ్వు చిన్నప్పటి నుంచే నువ్వు తీసుకెళ్లిపోతా అంటే తండ్రికి కుదరదు. పిల్లల్ని పెంచవలసిన మమకారం ఎక్కువగా తల్లికే ఉంటది. కాబట్టి జనరల్ గా మన చట్టంలో, మన భారత రాజ్యాంగంలో ఎక్కువగా ఇంపార్టెన్స్ తల్లికే ఇస్తారు. అందుకనే ఆ పిల్లల్ని వీళ్ళు కోర్టుకు తీసుకొస్తారు. వాళ్ళు చదువుకోవాల్సిన వయసు, నాయన చదువుకోవాల్సిన వయసులో మనం కోర్టుకు తీసుకురావడం ఏంటి అంటే ఇప్పటించే వాళ్ళకి అలవాటు చేయడం అనమాట, ప్రాక్టీస్ చేయించడం వాళ్ళ చేత. కోర్టు అంటే వాళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది. పిల్లలకి కోర్టుకు తీసుకురావటం, ఒక 2 గంటలు ఈ తండ్రి ఒకడు ఉత్తప్పుడైనా తండ్రి పిల్లల్ని పట్టించుకోడు, అప్పుడేమి ఎఫెక్షన్ ఏమి ఉండదు. అప్పుడైనా పిల్లల్ని గాలికి వదిలేస్తారు, ఆఫీసులకు వెళ్ళిపోతారు. ఇప్పుడేమైనా పిల్లలు మా పిల్లాడో అని ఇప్పుడు వస్తారు. ఇప్పుడు ఎఫెక్షన్ కూర్చొచ్చింది మన వాడికి, అది ఇస్తా, ఇది ఇస్తా, చాక్లెట్ ఇస్తా అంటే పిల్లవాడికి రోజు తల్లిదండ్రులు ఉంటే అతనికి ఎఫెక్షన్ ఉంటది. నువ్వు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆయన భవనం అంటే అతనికి ఎఫెక్షన్ ఎలా ఉంటది? ఒక మూల తల్లి పెంచుతూ పోతుంది, పిల్లవాడి దగ్గర తల్లి దగ్గర పిల్లవాడు ఉంటుంటే ఆటోమేటిక్ గా ఎఫెక్షన్ తల్లి దగ్గర ఉంటుంది, పిల్లవాడికి తండ్రి దగ్గర ఉండదు. తండ్రి ఏదో నామకరంగా ఏదో ఒకసారి వచ్చి ఎప్పుడో చాక్లెట్, బిస్కెట్, గిఫ్ట్ ఏదో ఇచ్చిపోతే కుదరదు. కోర్టు కూడా సపోజ్ ఎగ్జాంపుల్ పిల్లవాడు తండ్రి దగ్గర ఒక 2 గంటలు విజిటింగ్ అవర్స్ లో వచ్చాడు అనుకుందాం, బాగా ఆడుకుంటాడు అనుకుంటాం, తండ్రితో ఆడుకున్నాడు అనుకో, ఇది కోర్టు కూడా పరిశీలించాలి. పిల్లలు బాగానే ఉంటున్నప్పుడు అతను నాన్న అతను కూడా అంటున్నప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూర్చొని డిసైడ్ అవ్వాలి. మొండితనం కాదు, ఇగోలు ఉండకూడదు, కలిసికట్టుగా ఉండేట్టుగా. ఒకవేళ ఇతను ఏదన్నా తప్పు చేస్తే క్షమాపణ చెప్పొచ్చు తల్లికి, భార్యకి. పొరపాటు అయిపోయింది, నా లూజ్ స్టాక్ వల్ల నేను ఏదో అనేశాను అని ఇతను చెప్పొచ్చు. ఆమె కూడా ఏమైనా పొరపాటు, ఏమైనా కోపంగా భర్తనేమని అన్నా కూడా ఆమె కూడా సారీ అండి, క్షమించండి, మనం ఇక నుంచి మనం కలిసికట్టుగా ఉందాము అని. మార్పు అనేది ఒకరితో కాదు, మార్పు అనేది ఇద్దరిలో నుంచి రావాలి. అది అప్పుడే సంసారం బాగుపడుతుంది. చక్కగా పిల్లవాడిని హాయిగా చదివించుకొని వాడిని ఫారెన్ పంపించి మీరందరూ అతనితో పాటు విదేశాలకు వెళ్తే ఆ ఆనందమే వేరు కదా. ఎందుకు మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ? మెంటల్ గా మీరు ఇద్దరు బాధపడుతూ మనశ్శాంతి లేకుండా ఇద్దరికి ఒక మూల ఈయన వస్తాడో రాడో తెలియదు, ఒకవేళ ఈయన మెయింటెనెన్స్ ఇస్తాడో లేని మా ఆవిడ గారికి టెన్షన్, ఈవిడ దగ్గర కొడుకు ఉండటం వల్ల రేపొద్దున నా కొడుకు దూరం అయిపోతాడని ఈయనకి టెన్షన్. ఇవన్నీ అవసరమా? కోర్టులో కాంప్రమైజ్ అయిపోండి. ఇద్దరి మధ్య గొడవలు ఉంటే సెటిల్ అయిపోతే కోర్టు కూడా మీకు అనుకూలంగా తీర్పిస్తుంది, కానీ కోర్టు ఏమి మీకేమి యాంటీగా వ్యతిరేకంగా తీర్పు ఇవ్వదు కదా. అది మీరిద్దరి మధ్య ఉంటుంది. అది భార్యాభర్తలకి అప్పచెప్తున్న కోర్టు. అందుకనే కౌన్సిలింగ్ చేస్తారు, 2-3 times కౌన్సిలింగ్ చేస్తారు. ఏమైనా మీలో మార్పు వచ్చిందా, మీరేమైనా మారతారా, మీరేమైనా చేంజ్ అవుతారా, పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చదివించుకోవాలి, పొద్దున పెద్దవాళ్ళు అయితే వివాహం చేయాలి,
రేపు పొద్దున మీ ఇద్దరు కానీ కలిసి ఉంటే భార్య భర్త కలిసి పెళ్లి చేయొచ్చు, వివాహం చేయొచ్చు. రేపు పొద్దున ఇప్పుడు 7 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే పిల్లవాడు 10 ఏళ్ళు ఏందనుకో, ఇప్పుడు తండ్రికి పిల్లవాడి మీద ఎఫెక్షన్ ఎలా వస్తుంది రమ్మంటే? రేపు పొద్దున పిల్లవాడు తల్లిని కూడా అడుగుతాడు, నాన్న రమ్మా అని అడుగుతాడు. ఏం అవసరిస్తుంది ఆ మటుకు? ఇవన్నీ అవసరమా? ఊరికే కోట్ల చుట్టూ తిరుగుతూ మెయింటెనెన్స్, ఈయన అవసరం ఇవ్వడం, ఈయన మెయింటెనెన్స్ ఇచ్చినా కూడా మనశ్శాంతి లేకపోవడం ఈయనకి. ఆమె ఏదో పర్వాలేదు మెయింటైన్ చేసుకొని పిల్లవాడితో బాగానే ఉంటుంది, ఆమె బాగానే ఎంజాయ్ చేస్తుంది. మరి ఇతని లైఫ్ ఏంటి కావాలి? డబ్బులు బాయా, సుఖశాంతం కూడా లేవు ఇతనికి. అటు వీళ్ళ తల్లిదండ్రులకి కానీ వీళ్ళ తండ్రులు కానీ ఎవరికి సుఖం ఉంది ఈ గొడవల వల్ల? అనవసరం ఇది. ఎట్లాగైనా చట్టంలో పిల్లవాడు మటు 100% తల్లి జరిగి ఉండాలని చట్టంలో 15 ఏళ్ళ వరకు అతని దగ్గర తల్లి జరిగి ఉండాలని రూల్ ఉంది. నువ్వు వచ్చి ఇప్పుడు డివైడ్ చేస్తా అంటే కుదరదు, నాకు ఇచ్చే పిల్లవాడిని అంటే కుదరదు. పిల్లవాడిని కావాలంటే కోర్టుకు తీసుకొస్తుంది, 1 గంట 2 గంటలు అయిపోయాయి, మళ్ళీ 2 నెలలు అంటది. ఆ 2 నెలలు మళ్ళీ తల్లి కొడుకుని బాగా ట్రైనింగ్ ఇస్తుంది కదా, నాన్న చదువుకోనా అవన్నీ చెప్తుంది కదా. అప్పుడు మళ్ళీ పిల్లవాడు తండ్రిని మర్చిపోతాడుగా. నీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి తండ్రికి? ఇది కాదు పరిష్కారం. పరిష్కారం ఒకటే, కోర్టులో ఇద్దరు ఒక మాట మీద స్టాండ్ అయి నిలబడి, ఇక నుంచి మేము ఏ తప్పులు చెయ్యము, ఇక మా ఈగోలు కూడా అడ్డు పెట్టుకొని పిల్లవాడి కోసం మేము ఇద్దరం హ్యాపీగా ఉంటాము అని ఎప్పుడైతే కోర్టుకు చెప్తారో అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది మీకు విడాకులు ఇవ్వాలా వద్దా అనేది. లేకపోతే బ్రేక్ అయిపోతుంది అనవసరంగా ఫ్యామిలీ. ఎన్ని చూడట్లే నేను, ఎన్ని కేసులు చూడట్లే. ఒకటైతే ఒక సెన్సియల్ జడ్జిమెంట్, ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది. భార్యాభర్తలు కనీసం 17 ఏళ్ళు ఇద్దరి మధ్య సపరేషన్ అంటారు దాన్ని, విడిగా ఉంటున్నారు, విడాకులు అవ్వాలి కానీ సపరేషన్ గా ఉంటున్నారు. తర్వాత ఫైనల్ గా మ్యూచువల్ కన్సెంట్ తీసుకొని విడిపోయారు 17 ఏళ్ల తర్వాత. అలాంటి కేసులు కూడా ఉన్నాయి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టువి. కాబట్టి అనవసరంగా మీరు గొడవలు బట్టి మీరు ఒకవేళ తెగించుకోవాలంటే ఒక దీనికి వచ్చేసేయండి. కావాలా వద్దా, భర్త కావాలా వద్దా ఏమి డిసైడ్, భార్య కావాలా వద్దా అని ఈయన డిసైడ్. ఇద్దరికి వద్దు అనుకుంటే డైవర్స్కి వెళ్ళిపోండి, మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్కి వెళ్ళిపోండి, త్వరగా అయిపోతుంది విడాకులు. కానీ ఈమెముంటది, నా పెళ్ళప్పుడు నేను ఇన్ని ఇచ్చాను, అంత బంగారం పెట్టాను, మా డబ్బులు ఎవరు ఇస్తారు, న్యాచురల్గా అడుగుతారు. అది మా నాన్నగారు పెళ్లికి ఇంత ఖర్చు పెట్టారు, మా డబ్బు ఎవరు ఇస్తారు, కాబట్టి మనం ఒక మెమోరాండం అండర్స్టాండింగ్ గా ఎంఓయూ లాగా రాసుకుందాం, మేము మీకేం పెట్టాము మీరు మాకేం పెట్టారు, ఇద్దరు కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను మీకు విడాకులు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ అమ్మాయి అన్నా ఈ అబ్బాయి అన్నా ఎవరన్నా ఒక అగ్రిమెంట్ రాసుకొని చేసుకుంటే అదొక పద్ధతి. విడాకులు కూడా త్వరగా వచ్చే ఆస్కారాలు మంజూరు అవుతున్నాయి. మ్యూచువల్ కన్సెంట్ డైవర్సులు మంజూరు అవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇది తెగించకండి, దీన్ని అనవసరంగా లాక్కండి. ఊరికే లాగి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎంతకాలం ఉంటారు, ఎంతకాలం కోర్టు చుట్టూ తిరుగుతారు. ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్సులు చేసుకుంటే త్వరగా క్లోజ్ అవుతారు కదా. మరి కరెక్టే, ఆ పెళ్ళప్పుడు వాళ్ళు ఇచ్చిన పెట్టుబడి ఎంత ఖర్చు పెట్టారో అది మనం ఇవ్వాల్సిందే, దానికి మనం రెడీ అవ్వాలి. మరి నష్టపరిహారం కాంపెన్సేషన్ అడుగుతారు అమ్మాయి. మరి ఏదో అడిగిన దానికి కాకపోతే ఏదో కొంచెం ఇచ్చేసి ఇద్దరి మధ్య ఒక సఖ్యతగా ఇద్దరు అడ్వకేట్స్ మధ్య కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుందని నా ఉద్దేశం. నమస్కారం.